తెలుగుని ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. పాతపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏదైతే ఈ ప్రాంతంలో కూటమి తరపున టికెట్ సంపాదించుకున్న మామిడి గోవిందరావుకు తొలుత ఈ ప్రాంతంలో ముళ్ళదారి ఎదురైంది. క్రమేపీ అది పూలదారిగా మారుతుంది. అసమ్మతికి జిల్లా అధ్యక్ష పదవి అప్పచెప్పారు. ఇంకా ఎన్నో రకాల సమస్యలు సరి చేసుకుని 2024 ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా సాగుతుందో ఆయన మాటలను తెలుసుకుందాం. సార్, ఎలా ప్రచారం సాగుతుంది? నమస్కారం అండి. నా యాక్షన్ ప్లాన్ ఏముంది? ప్రజలు సమస్యలతో అల్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మౌలిక వసతులు లేవు. ఇక్కడ వైద్యం కూడా చాలా దూరంగా ఉంది. ఇక్కడ ప్రజెంట్ మెయిన్ ప్రజలకు తాగడానికి నీళ్ళు లేవు. దాహం మనకి కేకలు పెడుతున్నాయి 5 మండలాల్లో. ఇవన్నీ సమస్యల మీద ఒకటే కాదు, ఉపాధి అవకాశాలు లేవు. చాలామంది ఉపాధి పనులకి వెళ్ళి చాలామంది ఈ ఎండకి పడిపోతూనే ఉన్నారు. ఈ సమస్యల మీద అన్నిటి మీద నేను పోరాడడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎంజీఆర్ చెప్తున్నారు ఎన్ని సమస్యలని, రెడ్డి శాంతి అంటున్నారు, ఎంతో అభివృద్ధి చేశామని. ఎవరి మాట నమ్మాలి? అభివృద్ధి మీరు ఎవరైనా అడిగి చెప్పండి. ఇది పెద్ద జోకులాగా ఉంది. అభివృద్ధి ఆమె అయింది. ఆమె ఢిల్లీ నుంచి వచ్చింది, ఇక్కడ ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత 4 పిఎల్ని బాగా పెంచింది. కలెక్షన్ బాగా పెడుతుంది. ఆమె ఇసుక దోపిడీ చేస్తుంది ఆమె. అదే కాకుండా కాంట్రాక్టర్ వర్కర్లు ఎవరో అన్నట్టు మధ్యప్రదేశ్ ఎక్కడ కాంట్రాక్టులు తెచ్చింది. వాళ్ళ పర్సంటేజ్కి వర్కులు ఇస్తుంది. ఆమె సూపర్. ఆమె ఏముంది, ఇప్పుడు కొత్తూరు మండలానికి వచ్చిన మా మందుపడకల హాస్పిటల్ కమిషన్ బేస్ మీద ఏమో పాల్కొండ కన్నవరం మేళ గిఫ్ట్గా ఇచ్చారు. అభివృద్ధి అంటే మరి మీరే చెప్పాలి. ఇక్కడ ఏం అభివృద్ధి అయింది? ఫలానా అభివృద్ధి అయిందని చెప్తే నేను సంతోషపడతానని నేను చెప్తాను. ఆవిడ కానీ ఇక్కడ అభివృద్ధి చేసింది అనుకుంటే నేనే స్వచ్ఛందంగా వెళ్ళి ఆవిడకి ఒక మాల వేసి మా ప్రజలందరినీ తీసుకెళ్ళి జై జై అని చెప్పుతున్నాం. అభివృద్ధి అనేది శూన్యం. పాతపట్నం నియోజకవర్గ ప్రజలు మోసపోయారు. 2013 చట్టమని పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి వంచాడు. ఈమె నేనున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ బుర్ర మీద చేతులేసి దగ్గర లాక్కుని ఆమె చేసిన పని ఏంటంటే ప్రజలు ఆక్చువల్ మోసపోయారు. ప్రజలు ఊర్లోకి రాయరని బయట ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను వీధుల్లో తిరుగుతున్నాను. వెళ్ళమనండి, వీధుల్లో తిరగలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైనా బైక్ ర్యాలీలు పెట్టుకొని తిరుగుతుంది ఆమె. ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా రాకుండా చేస్తున్నారు. ఆమె పరిస్థితి. పాతపట్నం ఎంజీఆర్ చెప్తున్నారు పాతపట్నం లాగే ఉంది, ప్రజలను రెడ్డి శాంతి మోసగించిందని చెప్పి. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ ఎలా అభివృద్ధి చేస్తారు? ఎంతో మంది ఉద్దండులు గతంలో పాతపట్నం ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ సాధ్యం కన్నది ఎంజీఆర్ వల్ల ఎలా అవుతుంది? నాకు అక్కడ ఒక ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఒక విద్యార్థి మొత్తం ఒక మ్యాథ్స్ దగ్గర ఒక 50 మంది చదువుకున్నారు కూడా టీచర్ దగ్గర. ఆ 50 మంది ప్రయోజకులు ఎవరో ఒకలే ప్రయోజకులు అవుతారు. అందరూ ప్రణాళికలు ఉంటాయి. ప్రణాళికలు రకాలు ఉంటాయి. ఇప్పుడు నాలాగా సేవలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను 2007 నుంచి ఇప్పుడు 2024 వరకు సేవ చేస్తాను. ప్రజలు నన్ను ఆల్రెడీ ఇంత సేవకుడిని పాతపట్నం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే పాతపట్నం నియోజకవర్గం బాగుపడుతుంది ఒక నమ్మకంతో ఐవీఆర్ఎస్లో కానీ సర్వేలో కానీ చంద్రబాబు నాయుడికి రిక్వెస్ట్ చేయడము, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కలిపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది మాత్రం తప్పనిసరిగా చేసి చూపెడతాం. మేము సమస్యల మీద పోరాడుతాను. నేను ఒక సిఐటి నుంచి వచ్చాను. ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను. నేను కార్మికుడిగా ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేశాను, నిరాహార దీక్ష చేశాను. ఎట్టి పరిస్థితుల్లో పాతపట్నం నియోజకవర్గం కోసం నేను తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో 100 మంది 1000 మంది ఉన్న ఫ్యాక్టరీ కోసం నేను పోరాడిన వ్యక్తిని. ఈ రోజేమో ఇంచుమించు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఒక 4 లక్షల దగ్గర ప్రజలు ఉంటారు. 2,32,000 రూపాయలు 32,000 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల కోసం పోరాడిన నాకు ఎంత అవకాశం ఇచ్చి నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయిలో తీసుకెళ్లి మామిడి గోవిందరావు వ్యక్తి సేవకుడుగా ఉండకూడదు, పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే ఇంకెక్కువ సేవలు చేస్తాడని ప్రజల నమ్మకంతో ఈ రోజు నన్ను గెలిపిస్తుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యల కోసం పోరాడి వాళ్ళ సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో సొల్యూషన్ మార్గం ఆలోచించి మాకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. రెండోది ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఐఐటి కాలేజీ రావాలి, మెయిన్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీ రావాలి. మా పిల్లలు ఇక్కడే చదువుకోవాలి. చాలామంది తల్లులు ఆడపిల్లలను పంపించడానికి ఎక్కడో బాధపడుతున్నారు. వాళ్ళు విద్య ఇక్కడే ఉండాలనేది మా తపన. ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. ఒక 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటాడా? పాతపట్నం నియోజకవర్గం 40 సంవత్సరాలకు ఆయన అభివృద్ధిని చేసి చూపిస్తానని తెలియజేస్తాను. పాతపట్నంలో మీరు టికెట్ సంపాదించిన రోజు మీది పూర్తిగా ముళ్ళదారి, ఈ రోజు అంతా ముళ్ళు తొరుగుతున్నాయి. ఆ పరిస్థితి ఎలా సంభవించిందంటారు ఎంజీఆర్కి? పాతపట్నంలో నాకు టికెట్ అనౌన్స్ చేసేటప్పటికి పాతపట్నం ప్రజలు నన్ను ఒక సేవకుడిగానే చూశారు. పార్టీ విషయం గురించి మాట్లాడారు. అదే ఒక సేవకుడిగానే చూశారు. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పాతపట్నం ప్రజలు చంద్రబాబు నాయుడు గారు మామిడి గోవిందరావు అనే వ్యక్తి మా మాట మేము సర్వేలో గోవిందరావుకి ఇస్తే బాగుంటుందని మా మాటగా వీళ్ళందరూ సర్వేల ద్వారా తెలియపరచడము. చంద్రబాబు నాయుడు గారు మా మాటను విన్నారు. అందుకోసం టికెట్ మార్చి మామిడి గోవిందరావుకి ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నాతో ఉన్న మా అందరికీ గాడ్ ఫాదర్ కల్మట వెంకటరమణ గారు, ఆయన 40 సంవత్సరాలు వాళ్ళు రాజకీయం చేసి ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి
అవకాశం రాలేదని వాళ్ళ మీద మనసులో బాధ అయితే ఉంటుంది. ఎవరైనా ప్రత్యర్థుల్లో జరిగిన సిచ్యువేషన్ అది. ఆయన ప్రత్యర్థి గారు నాతో కలిసేవాళ్ళు, ఆయనతో ఉండే వ్యక్తిని నేను. అందుకోసం ఆయన ఆశీస్సులు తప్పనిసరిగా మాకు ఇచ్చారు. చాలా సంతోషకరం విషయం. ఆయన కూడా పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి అవసరం, పాతపట్నం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు అవసరం. ఈ తెలుగుదేశం పార్టీ 2009, 2014, 2019 3 సార్లు ఓడిపోయింది. 24లో ఎట్టి పరిస్థితుల్లో గోవిందని గెలిపించి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ ఇవ్వాలి. ఆయన కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆశయం కూడా అదేని. 7 నియోజకవర్గాల్లో ఆయన ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాల్లో పాతపట్నం నియోజకవర్గం గెలిస్తే నా గెలుపు కాదు, అది ఆయన గెలుపు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నారు. మేము తప్పనిసరిగా గెలుస్తాము. 30,000 నుంచి 40,000 మెజార్టీతో గెలుస్తామని మీకు తెలియజేస్తాం. మీరు ఏ వీధికి ఆ వీధిలో ఎక్కడికక్కడ ప్రచారాలు చేస్తున్నారు? ఇందాక ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్నప్పుడు చూశాను, మొదట 50 మంది ఉన్నారు, తర్వాత 100 మంది ఉన్నారు, అలా 200 మంది అవుతున్నారు. ఈ స్పీచ్లకి అట్రాక్ట్ అవుతున్నారు. మామిడి గోవిందరావు స్పీచ్లు గతంలోకి ఈ రోజులకి పూర్తిగా తేడా వచ్చాయి. ఎంత కంటెంట్ ఎలా సంపాదించారో ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? నాకు అలాంటి అలవాటు లేదు సార్. వాస్తవాలు చెప్తాను ప్రజలకి. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను ఒకటి విషయం సార్, గతాన్ని మర్చిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు. నేను ఏ స్థాయి నుంచి వచ్చాను, నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రజల కారణం. ఈరోజు నాకు టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వడానికి ప్రజలే కారణం. కాబట్టి అది కూడా మీరే గెలిపించుకొని నాకు వస్తే మన పాతపట్నం నియోజకవర్గ సమస్యల్ని అక్కడ వెలుగెత్తి సాటి నేను అడుగుతాను, అసెంబ్లీలో చట్టసభల్లో వినిపిస్తాను, ఇక్కడ అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పడం అనేది నేను చెప్తున్నా. వాళ్ళు దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు కరెక్టే. నేను అందరిలాగా ఇప్పుడు డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉండి డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం మాటలు కాదు కదా. నేను ఒకప్పుడు నాకు సైకిల్ లేదు, ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి. నేను దానికోసం నేను ఆలోచించడం లేదు. నేను నా ఒక్కడి జీవితమే జీవితం కాదు, మా నియోజకవర్గ ప్రజలందరూ బాగుంటే జీవితం. ఇక్కడ రేపు పొద్దున్న నా బ్రాండ్ రావాలి. పాతపట్నం నియోజకవర్గం అంటే ఎంజీఆర్ అంటే పాతపట్నం నియోజకవర్గం అనే స్థాయి నాకు వస్తే హ్యాపీగా నా శాశ్వత జీవితాన్ని ముగిస్తాను. అంతకన్నా హ్యాపీ లేదు. ఫైనల్ గా పాతపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు వచ్చినా ఓడిపోతారు, అసలు ఎంజీఆర్ ఎవరో నాకు తెలియదు అని చెప్పి రెడ్డి శాంతి గారు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా స్పందిస్తారు? మెజార్టీ మీద ఒక మాట అనుకుంటే, మీరు గెలుపు ఏమంటున్నారు కాబట్టి మెజార్టీ మీద ఒక మాట అనుకుంటే ఎంజీఆర్ ఏమంటారు? సార్, మీకు సింహం 4 అడుగులు వెనక్కి వేసిందండి, అది ఓటమిని అంగీకరించడం కాదు సార్. 4 పంజా కొట్టడానికి 4 అడుగులు వెనకేస్తుంది. కుక్క మాత్రం వరుసుకొని మేము మనిషి మీదకి వెళ్తుంటుంది. ఇది వాస్తవం. ఇది ఏదో మా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వేస్తే ఓడిపోవడం ఏంటి, ఈవిడికి వెళ్ళడం ఏంటి, ఈవిడికి వెళ్ళడం ఏంటి? అసలు విషయం చెప్తాను చూడండి సార్. ఆవిడ ఓటమిని ఆవిడ అంగీకరించింది. పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు అనే వ్యక్తి ఎవరో తెలియదని చెప్పినప్పుడే ఆమె ఓటమి కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటారంటే ఒక నియోజకవర్గంలో ఒక జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాకు పార్టీల సర్వే ద్వారా నాకు టికెట్ ఇచ్చి మామిడి గోవిందరావు ఈజ్ ఏ బెస్ట్ పర్సన్ అని చెప్పేసి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఆమె ఏం ఆలోచించి చెప్పండి, ఆమె తెలియదని చెప్పింది. అంటే నాలాంటి వ్యక్తే తెలియనప్పుడు సామాన్య ప్రజలు ఆవిడకి ఎక్కడ తెలుస్తాయి సార్? సామాన్య ప్రజల కష్టోగాలు ఏం తెలుస్తాయి? అసలు ఏ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళి ఏ ఊరు వెళ్ళినా సరే పలానోళ్ళు అని ఎవరో తెలుస్తుంది సార్. పోనీ ఆవిడ 2019 ముందు వచ్చి గెలిచింది. ఆవిడ ప్రజలు పట్టం కట్టారు, జగన్మోహన్ రెడ్డి పేరు మీద పట్టం కట్టారు. ఓకే, వెళ్ళనుకుంటు ఎన్నిసార్లు ఈ నియోజకవర్గాన్ని ఈ గ్రామాలకు సందర్శించింది సార్. ఇప్పుడు ఈ రోజు ఈ ఊర్లోకి ఇప్పుడు అడిగాను నేను, అందరికి మీరే విన్నారు. అడిగితే ఏమన్నారు? రాలేదు సార్, ఇప్పుడు ఓట్లు ఆడడానికి వస్తున్నారు సార్ అని. మరి ఇంకెంతకన్నా దౌర్భాగ్యం. ఈ 5 సంవత్సరాల్లో ఆమె ఓటు వేసుకోవడానికి మాత్రమే వస్తుంది, మరి రావడం లేదు. ఇంకో విషయం మీకు ప్రశ్న చెప్పనా, ఆమె ఓడిపోద్దని సంగతి ఆమెకి తెలుసు. అందుకోసమే ఆమె ఇల్లు కూడా కొనుక్కోలేదు. పాతపట్నంలో ఇల్లు ఓకలు ఏమీ లేవు. ఆమె రేపు మే 13 తర్వాత గెలిచిన తర్వాత ఆమె ఎలాగ ఓడిపోద్ది కాబట్టి మేము గెలిచిన తర్వాత ఆమె తట్టబొట్ట కొట్టుకుంటే ఇల్లు వెళ్ళిపోవడం వాస్తవం. అందుకే ఇల్లు ఓకలి కడిగి లేకుండా ఫైనల్ గా నిన్న మొన్నటి వరకు పాతపట్నంలో అసమ్మతి ఉంది. కలమట్ట వెంకటరమణ ఎంజీఆర్ చేస్తున్నారో చేయట్లేదు? ఆయన చేస్తున్నారు సార్. ఇందాక చెప్పాను కదా, ఆయన ఆశీస్సులు ఉంటాయి. అసలు పాతపట్నం నియోజకవర్గం గెలడమే ఆయన ఆశయం. ఇప్పుడు 3 సార్లు పోయింది గోవింద్, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీసుకెళ్తాం మనం, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈసారి సాధిద్దామని ఆయన నాకన్నా ముందుగా ఉన్నారు. నన్ను ఆల్రెడీ ఎంపీ గారి ర్యాలీలో ఆయన ముందు వచ్చి పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఆయన జిల్లా అధ్యక్షుడు కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల ధనపురం దిగి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఆశీస్సులు మాకు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన ఆధ్వర్యంలో, ఆయన ఒక చాణక్యుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితులు మేము గెలిచి వస్తామని మేము తెలియజేస్తాం. ఇది మొత్తానికి పాతపట్నం నియోజకవర్గంలో ప్రచారం విస్తృతంగా సాగుతుంది. భవిష్యత్తులో తప్పనిసరిగా రెడ్డి శాంతిని ఓడించి ప్రాంతంలో తన విజయం ఖాయంగా కనిపిస్తుందని ఎంజీఆర్ చెప్తున్నారు. ఇన్ని రోజులు 2019 నుంచి పూర్తిగా అభివృద్ధి పాతపట్నం నియోజకవర్గంలో అటకెక్కిందని, స్థానికంగా ప్రచారం చేపడుతున్న సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు తన దృష్టికి సమస్యలు తీసుకువస్తున్నారని, తప్పనిసరిగా ఈ నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీతో పాతపట్నంను తెలుగుదేశం పార్టీకి కూటమికి గిఫ్ట్గా ఇస్తామని మామిడి గోవిందరావు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రశాంత్, తెలుగు వన్ న్యూస్.